City. Love Shots on Radio City 91.1 FM. నేను వాడు మంచి స్నేహితులం. హైస్కూల్లో ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచి. ఇద్దరం ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళమంటే వాడి షర్ట్లు నేను, నా డ్రెస్లు వాడు వేసుకునేంత. సినిమా అయినా, షికారైనా, గొడవైనా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్ళం. ఇంటర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాణ్ణి హైదరాబాద్లో చేరుస్తాము అన్నారు. నన్నేమో మా ఇంట్లో వాళ్ళు విజయవాడలో చేరుస్తాము అన్నారు. అయితే వాడు ఏడ్చి ఇంట్లో వాళ్లతో గొడవ చేసి విజయవాడలో నేను చేరిన కాలేజీలోనే చేరాడు. నా రూంలో చోటిస్తేనే ఉంటానని గట్టిగా పట్టుబట్టి మరీ వచ్చాడు. మళ్లీ ఇద్దరం ఎంతో సంతోషంగా గడిపాం. ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్లో చేరాం. వాళ్ళింటికి నేను, మా ఇంటికి వాడు వస్తూ పోతూ ఉండేవాళ్ళం. హాయిగా సాగిపోతున్న మా స్నేహంలోకి వాళ్ళ చెల్లెలు వచ్చింది. చిన్నప్పటి నుంచి తనని చూస్తూనే ఉన్నా ఏ ఫీలింగ్ లేదు. ఇప్పుడైతే ఏదో తెలియని అట్రాక్షన్ తనలో కనిపిస్తోంది. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తను నా చుట్టే తిరగడం, నన్నే చూస్తూ ఉండటం గమనించాను. ఇలా చేయకు, నాకు నచ్చదు, మీ అన్నయ్యకు తెలిస్తే అస్సలు బాగోదు అని హెచ్చరించాను. తను ఏడుస్తూ నాకు ఐ లవ్ యూ చెప్పింది. నేను బాగా సీరియస్ అయ్యాను. నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు అని తేల్చేశాను. అయితే తను అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. రోజు తన బాధను నాకు వాట్సాప్ చేసేది. నేను స్పందించేవాడిని కాదు. ఒకరోజు వాడి కోసం ఇంటికి వెళ్తే వాడు అప్పుడే బయటకు వెళ్ళాడు. ఇంట్లో తనొక్కటే ఉంది. నేను వెనక్కి వెళ్తూ ఉంటే ఆగమని బ్రతిమాలింది. సరే అని ఉన్నాను. నీ ఊహ రాకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నా, నువ్వు కాదంటే ఇప్పుడే చచ్చిపోతాను అంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, మీ అన్నయ్యకు తెలిస్తే మా స్నేహం దెబ్బతింటుంది అని చెప్పి కదిలాను. తను అడ్డుకుంది. అక్కడే ఉన్న కత్తి తీసుకుని చేయి కోసుకుంది. నేను గట్టిగా కత్తి లాక్కున్నాను. రక్తం దారలా మారింది. నేను నా కర్చీఫ్ తీసి చేతికి కట్టాను. ఇంతలో వాడు వచ్చాడు. జరిగిన ఈ సంఘటనను చూసి వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు. నేను వాళ్ళ చెల్లిని ఏదో చేశానని నాపై గట్టిగా అరిచాడు. ఎంత చెప్పినా వినలేదు. తనని కొట్టబోయాడు. నేను అడ్డుకున్నాను. నన్ను ఇంట్లోంచి పంపించేశాడు. నాకు చాలా బాధగా అనిపించింది. ఇంతకాలం స్నేహంలో వీడు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది అని ఆలోచిస్తే నా మనసు ముక్కలైపోయింది. వాళ్ళ చెల్లెలు నన్ను ప్రేమిస్తున్న విషయం వాడికి చెప్పింది. వాడు ఒప్పుకోలేదు సరికదా, నన్ను మాట మాత్రమైనా అడగకుండా నా మీద పగ పెంచుకున్నాడు. వేరే వాళ్లతో కాలేజీ నుంచి వస్తూ ఉంటే నన్ను కొట్టించాడు. నేను ఆసుపత్రిలో ఉంటే వాళ్ళ చెల్లెలు అక్కడికొచ్చింది. దాంతో వాడు ఇంకా రెచ్చిపోయాడు. ఆసుపత్రిలోనే తనని కొట్టాడు. నేనది భరించలేకపోయాను. వాడిపై సీరియస్ అయ్యాను. ఇక అప్పటి నుంచి మా మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఒక్కసారి వాళ్ళ చెల్లెలు మా ఇంటికి వచ్చి, నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పింది. నాకు మీ అన్నయ్య స్నేహం లేకుండా నీ ప్రేమ అవసరం లేదు అని చెప్పేశాను. తను ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇవన్నీ జరిగి సంవత్సరం అవుతోంది. ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి మాటలు లేవు, కాల్స్ లేవు. వాడితో గడిపిన క్షణాలు, సరదాగా తిరిగిన సందర్భాలు గుర్తొస్తే గుండె కన్నీరవుతోంది. రే, నాకు మీ చెల్లెలి ప్రేమ కంటే నీ స్నేహమే ముఖ్యంరా. అది నువ్వు అర్థం చేసుకో. ముందు నేను చెప్పేది విను. మీ చెల్లి మనసు తెలుసుకోరా, తరువాత నిర్ణయం తీసుకో. అంతేగాని లేనిపోనివి ఊహించుకొని మిగతా వాళ్ళు చెప్పేది విని నాపై పగ పెంచుకోకురా. ఇట్లు నువ్వు ఎక్కడ ఉన్నా నీ సంతోషాన్ని కోరుకునే నీ మిత్రుడు. Radio City Podcast. Radio City.